మెంటల్గా. కాబట్టి నరునిలో ఉన్న ఆత్మ ప్రస్తావన చేస్తున్నప్పుడు కూడా జీవాత్మ అనే మాటే రాయబడింది. జంతువులను గురించి మాట్లాడేటప్పుడు కూడా జీవాత్మ అనే మాటే రాయబడింది. కనుక వాటిలో ఆత్మ లేదు అని చెప్పడం సాధ్యపడనంత క్లిష్టమైన పదాలు అవి. మరి ఇవన్నీ తెలిసి ఆత్మ లేదన్నానంటే ఆధారం లేకుండానే ఎదుర్కొంటున్నానా? రివీల్ చేస్తున్నాను. భూమి మీద మొట్టమొదటిసారి తెలుగు భాషలో ఈ సందేశం, ఈ సత్యం బయలుపడుతుంది. హలో, హాయ్, అందరూ బాగున్నారా? డాడీ మెసేజ్ అందరూ వింటున్నారా? డాడీ ఆలోచన విధానం అర్థమైందా? మీ అందరికీ ప్రయోజనంగా ఉందా? అయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ప్రశ్న ఏమిటంటే, జంతువులకు ఆత్మ ఉంటుందా? పరమాత్ముడు అన్ని చోట్ల ఉంటాడు, ప్రతి ప్రాణిలో ఉంటాడు అని వారు ప్రస్తావించినప్పుడు నేను వారికి అర్థమయ్యేటట్లు చేశాను. భూమి ఆకాశములందంతటా నిండి ఉన్నవాడు ఆయన అని బైబిల్ కూడా సెలవిస్తుంది. ఆకాశ మహాకాశములకు మించినవాడు. ఈ సమస్త విశ్వము ఆయన లోపటే ఉంది. ఆయన సర్వాంతర్యామి కాదు, సర్వము అన్ని చోట్ల ఆయన ఉండగలడు. సర్వాంతర్యామి అంటే ఈ ఫోన్లో ఉన్నాడనా? ఆ పక్షిలో ఉన్నాడనా? జంతువులో ఉన్నాడనా? క్రిమి కీటకాలలో ఉన్నాడనా? లేదు, అన్నింటి యందు లేడు. జంతువులను, పక్షులను, వీటన్నింటిని కూడా మనకు ఆహారముగా ఇచ్చాడు ఆయన. ఈ మాట వేదాలలో కూడా స్పష్టంగా ఉంది. తెలియని వారు తొందరపడి మాట్లాడతారు సెంటిమెంటల్గా. ఎందుకంటే ఎప్పటి నుండో చిన్నతనం నుండి అందరూ చెప్పగా విన్న మాటలే వారి మనసులో అభిప్రాయాలు అయ్యాయి. అవే సత్యం అనుకుంటున్నారు. కానీ గ్రంథాలను తరిచి చూస్తే, పరిశీలించి చూస్తే ఒకనాటి నుండి ఈనాటి వరకు ఉన్న నియమం స్పష్టంగా కనబడుతుంది, ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి సమాజం అంతా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ఆయన సర్వము అన్ని చోట్లు ఉండగలడు. సర్వాంతర్యామి కాదు, సర్వ వ్యాపకం. ఈ విశ్వమే ఆయనలో ఉన్నది. ఇది బైబిల్ చెప్తుంది, వేదం కూడా చెబుతుంది. ఆయన అన్ని చోట్ల ఉండగలిగినంత మాత్రాన జంతువులలో ఆత్మ ఉందనే ఆ ఆలోచన, లాజిక్కే తప్పు. జంతువులలో ఆత్మ లేదు, మనిషిలో మాత్రమే ఆత్మ ఉంది. మనిషి మాత్రమే పరమాత్మ స్వరూపం. మనిషి మరణిస్తే అతని ఆత్మ ఆయనలో చేరుతుంది. జంతువులు మరణిస్తే అలా జరగదు. కానీ క్రైస్తవ సహోదరులు ఓ ప్రశ్న లేవనెత్తినట్లుగానే అందరికీ ఆ ప్రశ్న మనసులో ఉన్నా సరే అడిగిన చోట సరి అయిన సమాధానం దొరకక అలా దాన్ని మరుగున పడేశారు. క్రైస్తవ్యాన్ని దూషించేవారు కూడా ఈ ప్రశ్నను లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వచనం బైబిల్లో ఉంది. అందుకు ఈరోజు అది నా బాధ్యత అయింది. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 15వ వచనం. అందరూ సావధానంగా వినండి. 7వ అధ్యాయము 15వ మాట చదువుదాం. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించెను. ఏమిటంట? జీవాత్మ గల. ఈ వచనము జంతువులకు సంబంధించిన వచనమా, మనుషులకు సంబంధించిన వచనమా? జంతువులకే సంబంధించింది, మనుషులకు సంబంధించింది కాదు. ఎందుకంటే రెండేసి చేరినవి జంతువులే, మనుషులు కాదు. మనుషులు 8 మంది చేరారు అందులోనికి, ఫ్యామిలీ అంతా. కానీ సమస్త శరీరులలో అని మనుషుల్ని సంబోధించినప్పుడు అక్షరాన్ని బట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆత్మదేవుడు మిగతా సంగతులు అక్కడ రాయించిన దాన్ని బట్టి ఉద్దేశాన్ని నిలుపుకోవాలి. రెండేసి జతలుగా ఆ ఓడలోనికి వెళ్ళినవి మనుషులు కాదు, ఎవరు? జంతువులు. కనుక ఈ వచనం జంతువులకు సంబంధించినదే. అయితే అక్కడ ఏమని రాయబడింది? జీవాత్మ గల. ఇప్పుడు చెప్పండి కిరణ్ పాల్ గారు అని చిటికలేసే అవకాశం ఉంది. ఆ చిటికలను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా మార్చడం నాకు తెలుసు. జీవాత్మ గల అనే మాట రాయబడింది. కాబట్టి ప్రతి జంతువుకి ఏముంది? జీవాత్మ ఉంది అనేది వీరి ఆలోచన. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు వైరుధ్యాలు కనబడతాయి. ఎందుకు కనబడతాయో తెలుసా? వైరులను ఏరి పారేయడానికే వైరుధ్యాలు ఉన్నాయి. ఫిల్టరేషన్ కోసం. నా గొర్రెలు నా స్వరం వినును. వేదం కూడా చెబుతుంది, ఆయన ఉద్దేశములను గ్రహించిన వాడే చీకటి నుంచి తప్పించగలడు అని. జ్ఞాన సముపార్జన మాత్రమే స్వర్గాన్ని ప్రాప్తించేటట్లు చేస్తుంది. జ్ఞానమే వెలుగు అనేది మన దేశం కూడా నేర్పిన పాఠం. ఆదికాండం 7వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా జీవాత్మ గల శరీరములు అని జంతువులను గురించి ప్రస్తావించబడింది. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఈ జీవాత్మ అనే పదం జంతువులకు మాత్రమే వాడబడలేదు, మనుషులకు కూడా వాడబడింది. కనుక వాటిలో ఆత్మ లేదు అని చెప్పడం సాధ్యపడనంత క్లిష్టమైన పదాలు అవి. మరి ఇవన్నీ తెలిసి ఆత్మ లేదన్నానంటే ఆధారం లేకుండానే ఎదుర్కొంటున్నానా? ఆలోచన లేకుండానే సమాజంతో మాట్లాడుతున్నానా? అడిగేవాడు లేదు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని అడగకూడదు. మేము ఉందనుకుంటున్నాము, లేదు అనడానికి మీ దగ్గర ఆధారం ఇంకేమైనా ఉందా? బైబిల్లో జీవాత్మ అని ఉంది కదా అని అడగాలి. తెలియనిది తెలియనట్టే అడగాలి, తెలిసింది తెలిసినట్టే చెప్పాలి.
తెలిసినోడు తెలియనట్టు నటిస్తే తెలియనోడేమో తెలిసినట్టు నటిస్తాడు. ఇలా కాకుండా అన్ని పక్కన పెట్టి విద్యార్థులమై నేర్చుకుంటే తెలియాల్సిన వాడు తెలియబడతాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఆయనకే మహిమ కలుగును గాక. చూడండి ఇంకొన్ని వచనాలు మనం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఏమాయను? జీవాత్మ. కాబట్టి నరునిలో ఉన్న ఆత్మ ప్రస్తావన చేస్తున్నప్పుడు కూడా జీవాత్మ అనే మాటే రాయబడింది. జంతువులను గురించి మాట్లాడేటప్పుడు కూడా జీవాత్మ అనే మాటే రాయబడింది. చూడండి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 9-10 మాటలు కూడా చూడండి. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. కాబట్టి మనుషుల ప్రస్తావన వచ్చినప్పుడు జీవాత్మ అనే ప్రస్తావన వచ్చింది. ప్రకటన గ్రంథంలో 2 ఉన్నారు. వారు చంపబడతారు. 3 రోజుల తర్వాత వారిలోనికి జీవాత్మ వస్తుంది. వారు మరలా బ్రతుకుతారు. ఎక్కడుంది మాట? ప్రకటన గ్రంథం 11:11లో ఉంటుంది. చూడండి ఒకసారి. అయితే ఆ 3 దినములనరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. ఏమిటంటే జీవాత్మ వచ్చి వారిలోనికి రాగానే వారు బ్రతికారు. నేనేం చెప్పానంటే జంతువులలో ప్రాణముంది, ఊపిరుంది, ఆత్మ లేదు అన్నాను. మనుషులలో మాత్రమే ఆత్మ ఉంటుంది అన్నాను. కానీ ఇక్కడ చూస్తే మనుషుల విషయంలో ఎలాంటి సంబోధన ఉందో జంతువుల ప్రస్తావనలో అదే సంబోధన వినబడుతుంది. మరలా విచిత్రంగా ఓ మాట ప్రసంగిలో కూడా రాయించాడు ఆయన. చూడండి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. ప్రసంగి గ్రంథం 3:20-21. సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తము మట్టికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. ఏమిటంట? మనుషులైనా జంతువులైనా ఎక్కడికి వెళ్తున్నారంట? సమస్తము ఒక్క చోటికే. అవును, జంతువులకు ఆత్మ లేకపోతే మనుషులు ఎక్కడికి వెళ్తే అక్కడికి జంతువులు ఎట్లా వెళ్తాయి? లాజిక్ కదా, క్రాస్ క్వశ్చన్ అన్నమాట ఇది. ఇలా ఎలా సాధ్యం అవుతుంది అని మీరు ఆ వచనాన్ని దొరికిందే పట్టు అన్నట్టుగా పట్టుకుంటే అది మిమ్మల్ని పట్టుకుంటుంది. ఇంకా అది ఉడుం పట్టులాగా ఉంటుంది. అలా కాకుండా యథార్థంగా దాన్ని మొదటి నుంచి చివరి వరకు పట్టుకోకుండా తడిమి చూడండి. మొదట ఒకటే చోట పట్టుకున్నారనుకోండి, మిగతా కిందికి రాలేరు. ముందు మొత్తాన్ని తడిమి చూడండి మీ హృదయంతో. ఏ ఒక్క స్థలం గురించి రాయబడింది అక్కడ? మట్టికి చేరే స్థలము గురించి రాయబడింది. అవును, జంతువులు చనిపోయినా సరే భూమిలోనే పాతి పెడుతున్నాం, మనుషులు చనిపోయినా సరే భూమిలోనే పాతి పెడుతున్నాం. ఆ కింద అంటాడు నరుని ఆత్మ పైకి ఎక్కిపోవునో లేదో అంటాడు. అంటే నాకు తెలియదు అని చెప్పే ప్రయత్నంలో ఉన్నాడు. నరుని ఆత్మ పైకి వెళ్తుంది, మృగముల ప్రాణం మాత్రం నేలలో కలిసిపోతుంది అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఇది ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇది చెప్పడానికి కాదు ఈరోజు నేను వచ్చింది. సందేశంలో ఇది ఒక పాయింట్ మాత్రమే. అసలు విషయంలోనికి ఇప్పుడు వస్తున్నాను. అక్కడ కూడా జీవాత్మ, ఇక్కడ కూడా జీవాత్మ ఎందుకు రాయబడిందో తెలుసా? రివీల్ చేస్తున్నాను. భూమి మీద మొట్టమొదటిసారి తెలుగు భాషలో ఈ సందేశం, ఈ సత్యం బయలుపడుతుంది. ప్రపంచ దేశాలలోనికి, ప్రపంచ భాషల్లోనికి సందేశం వ్యాపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పిన వారు ఎన్ని కోణాల్లో నేను చెప్పుండవచ్చు. నేను చెప్పే ఈ మాట శ్రద్ధగా వినండి. ఈ మాటలోని తాత్పర్యాన్ని మనసులోకి ఎక్కించుకోండి. ఎందుకు ఈ మాట ఇలా రాయబడిందో తెలుసా? ఆదికాండం 7వ అధ్యాయం 22వ వచనంలోనే మర్మం ఉన్నది. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి ఏ సంబంధమైన జీవాత్మ వాటిలో ఉందా? జీవాత్మ సంబంధమైనవిగా ఉన్నాయా? వాటిలో జీవాత్మ కాదు, అవి జీవాత్మ సంబంధమైనవి. నరునిలో మాత్రం జీవాత్మ ఉన్నది. నరుడే జీవాత్మగా మారాడు. అవి జీవాత్మ సంబంధమైనవి. 15 చదివినోడు 22 ఎందుకు చదవాలా? ఆదికాండం 7:15 చదివినోడికి 22 ఎందుకు అర్థం కాలేదు? వీటిలో ఉన్న రహస్యం ఏంటో చెప్పనా? మనుషులను జీవాత్మగా మార్చిన వాడు కుమారుడైన దేవుడు. నరుని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదింది కుమారుడు, కానీ జంతువులలో ఊపిరి ఊదింది పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అవి జీవాత్మ సంబంధమైనవి. పరిశుద్ధాత్ముని ఊపిరి వలన అవి బ్రతికాయి. ఆ ఊపిరి వాటికి వివేచన పుట్టిస్తుంది, జ్ఞానము పుట్టిస్తుంది. కుమారుడైన దేవుడు నరునికి ఊపిరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ జీవరాశికి ఊపిరినిచ్చాడు. అందుకే జీవాత్మ సంబంధమైనవిగా అవి పిలువబడుతున్నాయి. జీవాత్మ గల అనే మాట ఎందుకు వాడారంటే పరిశుద్ధాత్ముని ఊపిరి వాటిలో వివేచనగా పనిచేస్తుంది.
22కి వచ్చేసరికి క్లియర్గా చెప్పేసాడు ఏంటంటే జీవాత్మ అంటే అర్థం ఏమిటంటే అని అర్థం అనమాట. 22కి వచ్చి జీవాత్మ గలవి అంటే అర్థం ఏమిటంటే జీవాత్మ సంబంధమైనవి అని 22 జవాబు చెప్పేసింది. కాబట్టి స్పష్టతనిస్తున్నాను, నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. కారణం ఏమిటంటే కుమారుడు ఊపిరిది అతనిలో ఆత్మను పెట్టాడు. అయితే సృష్టి మొత్తం పరిశుద్ధాత్మనికి ఇవ్వబడింది. సృష్టి నిర్మాణం మొత్తం పరిశుద్ధాత్ముడే చేశాడు. ఆ సృష్టిలో భాగంగా మన శరీర అవయవాలు లోన పరిశుద్ధాత్ముడే చేశాడు. శరీరం మొత్తాన్ని మట్టి ముద్దగా ఒక రూపాన్ని ఇచ్చింది కుమారుడైతే, పరిశుద్ధాత్ముడు లోనికి వెళ్ళి ప్రతి నర్వస్ సిస్టమ్ ను ప్రోగ్రామింగ్ చేశాడు, మెదడును ప్రోగ్రామింగ్ చేశాడు. కాబట్టి ఆదికాండం 2:7 ప్రకారంగా కుమారుని ఊపిరి మనిషిలో ఉంది. ఆదికాండం 7:15లో పరిశుద్ధాత్ముని ఊపిరి వలన అవి జీవాత్మగా పిలువబడ్డాయి. ఎందుకంటే అదే 7:22లో స్పష్టత ఇవ్వబడింది, జీవాత్మ సంబంధమైనవి. ఇక అసలు రహస్యంలోనికి వద్దాం. యోబు గ్రంథం 27:2 మాట, 32:8 మాట కూడా చదువుకుందాం. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు. దేవుని ఆత్మ ఎక్కడుందంట? ఊపిరిగా ఉంది. ఇదే సూత్రం ప్రకారంగా దేవుని ఆత్మ జంతువులకు కూడా ఊపిరిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని వాటికి స్వతహాగా ఆత్మ లేదు. దేవుని ఆత్మే వాటిని ఊపిరిచ్చి వివేచనిచ్చి నడిపిస్తుంది. ఎలాంటి ప్రోగ్రామింగ్ జరిగిందంటే మనం ఎలా చెప్తే అలా వినేటట్లు ప్రోగ్రామింగ్ చేశాడు. మేము ఒప్పుకోం సార్ అంటారా? ఆహా, మానవుడు సృజించిన రోబో ఎలా చెప్తే అలా వింటుందంటే ఒప్పుకుంటావు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీకు ఇలా ప్రోగ్రామింగ్ చేసి చూపించాడంటే మాత్రం ఒప్పుకోవు. ఎంత నీచ నికృష్టమైన బుద్ధి! మనుషులు అనడానికి లేదు, బుద్ధి. ఒక మనిషి రోబో నిర్మించాడు అంటే అది ఎట్లా చెప్తే అట్లా వింటుందంటే నమ్మేస్తాడు. అరే రోబో ఆఫ్టర్ ఆల్ దాని ప్రోగ్రామింగ్ చెడిపోవచ్చు, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ప్రోగ్రామ్ చేస్తే చెడిపోదు, ఆయన మరలా వెనక్కి తీసుకుంటే తప్ప. చూడండి 32:8 యోబు గ్రంథం 32:8. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. డిక్లరేషన్. దిస్ ఇస్ డిక్లర్ అండ్ డిగ్రీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దిస్ ఇస్ డిక్లర్ అండ్ డిగ్రీ. దట్స్ ఇట్. నా ఊపిరిలో దేవుని ఆత్మ ఉన్నదని ఇక్కడ చెప్పబడింది. మరలా వెంటనే అయినను నరునిలో ఒక ఆత్మ ఉంది. ఇది జంతువులను గురించి చెప్పబడదు. ఈ మాట నేను వేదాల్లోంచి బైబిల్లోంచి కాదు, సకల ప్రామాణిక గ్రంథాల్లోంచి నిరూపించగలిగిన శక్తి జ్ఞానం దేవుడిస్తాడు మనకి. ఆమేన్. చెప్పగలం. యథార్థంగా మనం ప్రయత్నించాలే గాని ప్రపంచాన్ని బంగారంగా మార్చగలం. నరుని కుమారుడైన దేవుడు సృజించాడని చెప్పిన నేనే ఏమన్నానంటే దేవుని ఆత్మ కూడా నరుని సృజించింది. అయితే ఇన్సైడ్ ఏమంటే లోన ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పరిశుద్ధాత్ముడు వెళ్ళి సృజించాడు. బయట ఒక రూపాన్ని చేతులతో కుమ్మరిగా చేసింది పరమ కుమ్మరైన కుమారుడైతే లోనికి వెళ్ళి గుండె ఎలా పని చేయాలి, కిడ్నీలు ఎలా పని చేయాలి, మొత్తం దీని సిస్టమ్ అంతా ఈరోజు ఆయన చేసిన ప్రోగ్రామింగ్ డాక్టర్స్ నేర్చుకుంటున్నారు. ఒక్కరు కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్. ఇప్పటికీ మొత్తం అర్థం కావట్లేదు డాక్టర్లకి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్టులు ఉన్నారు. అయినా వాటి మీద ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. కోట్ల మంది డాక్టర్లు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేని ప్రోగ్రామింగ్ చేశాడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. ఆయన అన్ని సమస్యలకు పరిష్కారం. ఆయన నీలో నివాసం చెయ్యాలి. ఇప్పుడు చదవండి ఆ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. ఆమేన్. ఆమేన్. దేవుని ఆత్మ నన్ను సృజించెను. మరి దేవుడని యెహోవా చేసెను. కాబట్టి ఆయన పైరూపాన్ని చేస్తేనా అంతరంగం అంతటిని నిర్మించాడు. నిర్మిస్తూ ఆయన నివసించడానికి కూడా గదులు నిర్మించుకున్నాడు. అందుకే మనలో ఆయన నివాసం చేస్తున్నాడు. మన హృదయంలో ఆయన నివాసం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. కీర్తన 33:6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. దేని వలన కలిగెను? కుమారుని వలన అని అర్థం. వాక్కు అంటే ఎవరు? కుమారుడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాను. వేదం కూడా చాలా స్పష్టంగా చెబుతుంది. ప్రజాపతి అయిన వాడు హిరణ్య గర్భుడు తన గర్భము నుండి ఎవరిని కంటున్నాడు? వాక్కును కంటున్నాడు, కుమారుణ్ణి కంటున్నాడని వేదం కూడా చెప్పింది. ఆ దేవుడే ఇదిగో బైబిల్ గ్రంథంలో కూడా కుమారుడు అని పిలువబడ్డాడు. నేడు నేను నిన్ను కని ఉన్నానని తండ్రి అయిన దేవుడు పిలిచాడు. కాబట్టి వాక్కు ఎవరో కాదు, కుమారుడు. ఇప్పుడు చదవండి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. అంటే కుమారుని వలన ఆకాశములు కలిగెను. ఈ మాట హెబ్రీ పత్రిక 11:3 కూడా మనం కోట్ చేసుకోవచ్చు. వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనవి అని. రైట్, చదవండి. ఆయన నోటి ఊపిరి చేత. ఈ దేని చేత? నోటి ఊపిరి చేత. వాక్కు కుమారుడు. ఓకే, ఊపిరెవరు? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చదవండి అమ్మా.
ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. అదే సంగతి. సృష్టి కలుగునుగాక అని కుమారుడు పలుకుట చేత కలిగింది. ఆ సృష్టి ప్రోగ్రామింగ్ సర్వ సమూహం అంతటిని పరిశుద్ధాత్ముడు వెళ్ళి సెట్ చేసుకొచ్చేసాడు. అందుకే ఎక్కడైనా సరే చెట్లు మొలుస్తున్నాయి, కిరణజన్య సంయోజన క్రియ జరుగుతుంది. ఆమేన్. అవి ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తున్నాయి. ఈ ప్రోగ్రామింగ్ అంతా, ఈ జ్ఞానం అంతా పరిశుద్ధాత్మ దేవుడు వాటికి పుట్టించాడు. దేవుడు చేయితో ముట్టలేదు, పలికాడంతే. పరిశుద్ధాత్ముడు సమస్తాన్ని జరిగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమారుడు పలకగా సృష్టి జరిగితే సృష్టి మీద జ్ఞానం అంతటిని ఎవరు నిర్మించేశారు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మరలా చదవమా వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఇంకా క్లియరే కదా? రైట్. యోబు గ్రంథం 26:13. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన ఊపిరి విడువగా అనగా పరిశుద్ధాత్మని వలన ఏం కలుగును? ఊపిరి అంటే ఆత్మే, కానీ మన ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, పరమాత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరమాత్మ విశ్వమంతుంది, ఆత్మదేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. జంతువులకు కూడా ఆయనే వివేచనిస్తున్నాడు. ఆయనలోని ఊపిరే వాటిలో కూడా ఉంది. అందుకే వాటికి ఒక ఆత్మ లేదు, వాటిలో దేవుని ఆత్మక్రియ జరుగుతుంది. అంతవరకే. దేవునికి స్తుతి కలుగును గాక. యెషయా గ్రంథం 34:16. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియూ లేకయుండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. ఏం పోగు చేయును అంటే గాలి వెళ్ళి పోగు చేస్తుందా? ఆత్మదేవుడు వాటిని పోగు చేస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యం కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట ఉంది. వాటన్నిటిని ఒక చోట పోగు చేసి ప్రజలకు అర్థమయ్యేటట్లు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఈ వేదిక మీద నుండి ఆ పనికి పూనుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జీవులలో జీవాత్మ మర్మం ఏమిటి? నరులలో కుమారుని ఊపిరి వలన కలిగిన ఆత్మ, జంతువులలో పరిశుద్ధాత్మ ఊపిరి వలన కలిగినటువంటి వివేచన. ఇది జీవులలో ఉన్న జీవాత్మ మర్మం. దేవుడు మీకు తోడైండును గాక. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.